శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 20 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 9:20 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం ఉదయం 9:09 వరకు ఉంది. ఆ తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 9:09 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ఆ ప్రయాణాల్లో పనుల్లో శివానుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 9:09 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. గురువారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 2 యోగాలు బాగున్నాయి, వర్ధమాన యోగం, ఆనంద యోగం. ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు, ముఖ్యమైన ప్రయాణాల నిమిత్తమై బయటికి వెళ్ళవచ్చు, అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి విశాఖ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. గురువు ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా 12 రాసుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా విశాఖ నక్షత్రం ఉదయం 9:09 వరకు ఉంది కాబట్టి ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవచ్చు. బోరింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా బోరింగ్ వేయించుకోవాలంటే విశాఖ చాలా మంచి నక్షత్రం. అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి అనుకూలం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడైనా చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9:09 లోపు విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9:09 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. అనురాధ బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలకు చాలా మంచిది. బంగారము, రత్నాలు కొనుగోలు చేయటానికి అనురాధ మంచిది. అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా ఈ అనురాధ మంచిది. అలాగే గృహారంభం, గృహప్రవేశం ఇటువంటి శుభ కార్యక్రమాలకు కూడా నక్షత్రం మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి కూడా అనురాధ చాలా మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న మొత్తంలో అప్పులు చేయకుండా పెద్ద మొత్తంలో చేయాలని చూస్తూ ఉంటారు. అలా చేయకండి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలోనే అప్పులు చేయండి. అప్పుడు ఆ అప్పుల వల్ల పెద్దగా భవిష్యత్తులో ఇబ్బందులు రావు. అదేవిధంగా కుటుంబంలో కూడా కొన్ని విషయాల్లో మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అటువంటప్పుడు సహనంతో వేచి చూసే ధోరణిని అలవరుచుకోండి. తగాదాలకు వెళ్ళకండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే సంతానం వల్ల మనసుకి వేదన కలిగించే కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు వృషభ రాశి వాళ్ళు మనస్సును సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేసి తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తించేటటువంటి ధోరణిని అలవర్చుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో
కొంత మేరకు ధనపరంగా ప్రయోజనాలు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వాళ్ళకైతే ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే మిథున రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఈరోజు అందరూ మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ గురించి గొప్పగా చెప్పుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిపరంగా కూడా ఉద్యోగమైన, వ్యాపారమైన ధనలాభాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని కొన్ని ప్రమాదములు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యపరంగా కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు సింహరాశి వాళ్ళు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీజన వ్యయము కనిపిస్తోంది. అంటే ఆడవాళ్ళ వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కన్యారాశి పురుషులే కాదు, కన్యారాశి స్త్రీలైనా సరే ఇతర స్త్రీల వల్ల ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ శక్తి సామర్థ్యాలను ఈరోజు అందరూ గుర్తిస్తారు. మీకు మంచి పేరు ప్రతిష్టలు, సంఘంలో పలుకుబడి పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే అవకాశాలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అయితే ప్రయోజనాలు పొందగలుగుతారు. స్వల్ప సౌఖ్యము, అద్భుతమైన సౌఖ్యం లేకపోయినా ఎంతో కొంత సౌఖ్యం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు లభిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో బాగా లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ధనలాభం పొందే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుల బాధల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. ఆ చికాకులు అధిగమించే ప్రయత్నం చేయాలి. కోర్టు వ్యవహారాల్లో కూడా కొన్ని సానుకూల పరిస్థితులు తగ్గిపోయి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అటువంటప్పుడు మకర రాశి వాళ్ళు కోర్టు వ్యవహారాల్లో కొంతమేరకు సహనంతో వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది, ధనలాభం చేకూరే సూచనలు ఉన్నాయి. శత్రు బాధలు ఉంటే కుంభరాశి వాళ్ళు శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు ప్రతి పనిలో ఉల్లాసము, ఉత్సాహము పెరిగి మీనరాశి వాళ్ళు కార్యసిద్ధిని పొందుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః ఈ లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః. దానివల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోరలో మొండి బాకీలు వసూలు చేసుకుంటే అవి త్వరగా వసూలయ్యే అవకాశాలు ఉంటాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకుని రెట్టింపు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.